నందు గారి దగ్గరికి వెళ్దాం. కేఎస్ నందరు పీటీడబ్ల్యూఏ అధ్యక్షులైనటువంటి నందు గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పండి, ఏదైతే మనం ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారు కానివ్వండి, లక్ష్మణ్ గారు కానివ్వండి, అలాగే ఇప్పుడు మన డానియల్ గారు కానివ్వండి, చాలా చాలా ఈ సున్నితమైన సమస్యను కూడా ఎంత బహిర్గతంగా ఎంత ఒక దీనికి సంబంధించిన బ్రహ్మాండంగా ఒక దాన్ని విశ్లేషించారు. ఈ విషయంపై యాజ్ ఏ అధ్యక్షులు, పిఆర్టీఏ అధ్యక్షులుగా, పీటీడబ్ల్యూఏ అధ్యక్షులుగా మీరేమంటారు? మీది ఈ ఎలక్షన్స్లో ఎలా చూస్తారండి? అందరికీ ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా, అంతేకాకుండా ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావులందరికీ కూడా ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పీటీడబ్ల్యూఏ పెద్దపల్లి జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటివి కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే దీనికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది తప్ప, ఎలక్షన్ అయిన తర్వాత నుండి మళ్ళీ రీ-ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా, మళ్ళీ నూతనంగా ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా మళ్ళీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటివి ఎందుకోసం జరిగినాయి, దేనికోసం జరిగినాయి, ఏ లక్ష్యం కోసం జరిగినాయి అనేటువంటి విషయాలపైన ఎప్పుడు కూడా శాసన మండలిలో వాడివేడిగా జరిగినటువంటి సందర్భాలు లేవు అన్నటువంటిది వాస్తవం. ఎందుకంటే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించినంతలో ఆలోచించినట్లయితే ఇది పెద్దల సభ అంటున్నాం కానీ ఆ యొక్క పెద్దల సభలో నిర్ణయాలు మాత్రము ఆ స్థాయిలో ఉండడం లేదు ఈ యొక్క ప్రైవేట్ టీచర్స్ వ్యవస్థల పైన అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఇటు ప్రైవేట్ పాఠశాలల తరఫున కావచ్చు, గవర్నమెంట్ పాఠశాలలకు సంబంధించిన కావచ్చు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మేధావులు ఎవరైతే ఉంటారో సరి అయినటువంటి మేధావులు శాసన మండలిలో లేరు అన్నటువంటిది మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే అందరం చదువుకున్న వాళ్ళే కానీ ఆ చదువుకున్నటువంటి విధంగా అవగాహన లేనటువంటి వాళ్ళు, చదువుకున్న వారే కానీ అవగాహన లేనటువంటి వ్యక్తులు కొంతమంది శాసన మండలిలో ఉండడం వల్ల వారికి సరైనటువంటి అవగాహన, సరైనటువంటి పట్టు, విద్యా వ్యవస్థ పైన ఒడిదుడుకులతో కూడినటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి అవగాహన లేకుండా మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో వ్యక్తుల యొక్క అవగాహన మనకు కనబడుతూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఒక వ్యక్తి మేధావుల నుంచి కనుక ఎలక్ట్ అయినట్లయితే ఆ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి ఆ టీచర్ వ్యవస్థలో ఎలాంటి లోపాలు జరుగుతున్నాయి, ఈ సమాజానికి ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ఎలాంటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా రూపుదిద్దుకుంటున్నాడు అనేటువంటి విషయాల పైన శాసన మండలిలో కనుక చర్చిస్తే మనకు సరైనటువంటి దిశలో ఉపాధ్యాయుల్ని కాపాడుకోవడానికి ఈ దేశ భవిష్యత్తులో నిర్మాణంలో అత్యంత కీలకమైనటువంటి దానిలో ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయుల్ని ఆ వృత్తిని మనం కాపాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా.